అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎర్రవల్లి గ్రామంలో ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. అంటే చెప్పండి సార్, ఈ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఒక మంచి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అపార చాణక్యుడు. కేసీఆర్ గారి రాజకీయ చరిత్ర ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా స్టార్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, సెంట్రల్ మినిస్టర్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాల కాలంలో ఒక కాళేశ్వరం నిర్మాణం చేసి దాదాపు అనతి కాలంలోనే 285 కిలోమీటర్ల కెనాల్ తీసుకొచ్చి అటు కొండపోచమ్మ సాగర్, ఇటు మల్లన్న సాగర్, అటు రంగనాయకుల సాగర్ నింపి రైతు బాంధవుడిగా, రైతు బిడ్డగా అనతి కాలంలోనే ఎడారుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాగానితో, పంచటి పొలాలతో నింపినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అదే కాకుండా యాదాద్రి నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు కూడా మిగిలే విధంగా చేయడం జరిగింది. మేమంతా కోరుకునేది ఏంటంటే మా గజ్వేల్కి 2 దఫాలుగా 3 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లినటువంటి విషయం ఇలా గజ్వేల్ ప్రజలందరికీ కూడా తెలుసు. గజ్వేల్ ప్రజలందరూ కూడా ఆయన వెంటనే ఉన్నాం. గజ్వేల్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి తపన మాకున్నది. మరి వచ్చే రోజులలో గౌరవ కేసీఆర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు మా బాలరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి ధనలక్ష్మి, దానిలక్ష్మి, భిక్షపతి, కృష్ణ, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఎర్రవల్లి గ్రామం అంటే కేసీఆర్ గారికి సొంత గ్రామంలాగా ఉండే గ్రామం. మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు పెరిగే విధంగా ఇలా ఆయుష్ హోమాన్ని కూడా నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి భవిష్యత్తు అంతా కూడా ఇంకా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలు, 6 ఆరోగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి వేడుకలు కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో పూజలు చేయడం, కొన్ని గ్రామాలలో అన్నదానాలు కూడా చేయడం జరిగింది, రక్తదానాలు కూడా చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పుడు కూడా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఇంకా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే గజ్వేల్ సభకు సంబంధించి చూసుకున్నట్టయితే కార్యకర్తలు ఒక జోష్ నింపిందని చెప్పొచ్చా? తప్పకుండా. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇలా ఒక్క గజ్వేలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. మరి నిజంగా కూడా చెప్పాలంటే కేసీఆర్ అనే పదమే లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు, తెలంగాణ రాష్ట్రమే రాదు. అలాంటి వ్యక్తిని ఈ తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించాలి, దీవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టే మనం ఒక అభివృద్ధి చేసుకోగలిగినాం. ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే బికాస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇది బ్రహ్మాండంగా ఇలా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఓకే. అంటే 6 గ్యారంటీలు అమల్లో 100 రోజులు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవి తీయకుండా కేసీఆర్ పైన అబండాలు మాట్లాడడం వల్ల మీరు ఏం చెప్తారు సార్ గజ్వేల్ వేదికగా? రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు. ఫస్ట్ రాజకీయ అనుభవం లేదు. రాజకీయంగా అంటే ఎవరినైనా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సభ్యత కాదు. గౌరవ కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం అనేది తేకుంటే, తెలంగాణ రాష్ట్రమే రాకుంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా పిసిసి అధ్యక్షులైనా, వేరే పార్టీకి అధ్యక్షులైనా కూడా అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణనే ఇవ్వదు. తెలంగాణ ఆలోచనలే లేదు. కొన్ని వేల మంది ప్రాణాలు త్యాగాలు చేసి, కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే తెల దించుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారికి మాట ఆయన యొక్క ఆలోచన విధానాలు ఒక 10 సంవత్సరాల ముందుగా ఉంటాయి. 10 ఇయర్స్ ముంగట ఏం జరుగుతుందో చెప్పగల రాజకీయ చాణక్యం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి వాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ కూడా చేస్తున్నా, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. ఫస్ట్ మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో 6 గ్యారెంటీలో 13 ఉన్నాయి.
ఇలా మహాలక్ష్మి అంటే ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలి, ఫ్రీ బస్ ఇవ్వాలి, 500 రూపాయలు సిలిండర్ ఇవ్వాలి. ఇట్లా 12 గ్యారంటీల్లో 13 చేయాల్సింది, 6 గ్యారంటీల్లో 13 వర్కులు చేయాల్సింది. ఇవన్నీ కంప్లీట్ చేయాలి. మరి కంప్లీట్ చేయడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ను కౌంట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తలేవు. రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు, 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పటికి 3 ఎకరాలకు ఇచ్చిండు. ఇది మళ్ళీ యాసంగి సీజన్ కూడా అంటే వరి పొట్టలకు వచ్చినాయి. ఇంకా ఇంకొక నెల రోజులు పోతే వరి కోతలు కూడా వస్తాయి. మరి వరికి ధాన్యంకి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. 24 గంటలు కరెంట్ అన్నాడు. ఈరోజు 13-14 గంటలు కరెంటు దాటి రావట్లేదు. నిన్న గ్రామానికి వెళ్తే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు పోతుందా పోయేవాడే తెలియదు, కానీ ఇలా కరెంటు ఎప్పుడు వస్తుంది అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి కరెంటు విషయం తీసుకున్నా, నీళ్ల విషయం తీసుకున్నా, రైతు భరోసా విషయం తీసుకున్నా, రైతు బంధు విషయం తీసుకున్నా, యాదవులు ఉన్నారు, గొర్రెల కోసం డీడీలు కట్టి ఉన్నాం, వాటిని కూడా ఇవ్వట్లేదు. అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి స్కీములన్నీ కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుండు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు పెట్టుకున్నారో అవిటిని కూడా పిలిపిల్ చేసే పరిస్థితి లేదు. అంటే నాకు తెలిసిన కాడికి ఈ గవర్నమెంట్ ఇప్పటికే ఫెయిల్ అయింది, ప్రజల మన్ననలు కోల్పోతుంది. ఎక్కడ ఏ రైతును పలకరించినా కూడా కేసీఆరే బాగుండే, కేసీఆర్ కాలమే బాగుండే అని చెప్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు వర్షాలు ఫుల్గా పడ్డాయి, ప్రతి చెరువు నిండింది, ప్రతి రిజర్వాయర్ నిండింది, ప్రతి చెక్ డ్యామ్ నిండింది. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో ముందుకు పోయినాం, పచ్చటి పైర్లతో ముందుకు పోయినాం. ఇలా వచ్చిన ఆ 2 నెలల కాలంలో నాగార్జున సాగర్ కింద 10 లక్షల ఎకరాలు బీడు వారిపోయింది, నారాయణపూర్ బీడు కింద అయిపోయింది. దక్షిణ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడ నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి మేము మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలోకి రావాలని చెప్పి ఇట్లాంటి హోమాలు యాగాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి కేసీఆరే ఆదర్శంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఈ యొక్క అబాండాలు వేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హామీలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈరోజు యాగంలో పాల్గొని ఈ యొక్క ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.